ఏందిరా బీరప్ప? ఒరే మల్లన్న, ఏదో మన పిల్లగాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు. 4 ముచ్చట్లు ఓ కథ చెప్పి పొమ్మన్నారు. మనకు తోడు కావాలి కదా. మరి వాడు కొమరిగాడి ఆడున్నాడో పిలువురన్నా. అరే కుమ్రన 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 ఓరి కుమ్రన, అరే ఓరి కుమ్రన. ఏంది బిడ్డ? వారు ఏమ్రా గిడదేలిండ్రు, ఆముని గిడదేలిండ్రు బిడ్డ. వారి మనోడు బీరప్ప కథ చెప్పుతంటే ఈయన నీకు వచ్చిన బిడ్డ. ఈయన నీకు వచ్చిన కొడుకమని నేనేం చేయాలా బిడ్డ? అరే కథ చెప్తామంటే మరి ప్రార్థన కీర్తన లేకుండా మరి దండాలు పెట్టుకోకుండా కథ చెప్తాను. ఒరే మల్లన్న, మన వీరులకి ఇక ప్రార్థన చెప్పుకొని కథ మొదలు పెట్టుకుందాము రన్నా. వీరులార మీకు ఎర్ర దండాలు, వీరులార మీకు ఎర్ర దండాలు, మీకు ఎర్ర దండాలు, వీరులార మీకు ఎర్ర దండాలు, పాదాన పరిపరి దండాలు, పాదాన పరిపరి దండాలు, పాదాన పరిపరి దండాలు, పరిపరి దండాలు. వారి అయ్యా ఏ పోచమ్మ కథనో మైసమ్మ కథనో లేకుంటే పుట్టపర్తి సాయిబాబు కథనో అయ్యప్ప స్వామి కథనో తెలవక వీడేమో వీరులంటాడు, సూర్యులంటాడు, షారుబాబు అంటాడు, సత్యం అంటాడు. ఏంటిరా ఇది? వరే కొమ్రన్న, వాళ్ళు నీలాంటి నాలాంటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనిస్ట్ పీపుల్స్ వారి పార్టీ వాళ్ళు రన్నా. పీపుల్స్ వారంటే ఏందిరా? వాళ్ళని నక్సలైట్లు అంటారా. అమ్మో, ఏమైందిరో గట్ల అనుకుతున్నా? నక్సలైట్లు అంటే నీకు తెలియదేమో బిడ్డ. ఒరే, నక్సలైట్లు అంటే దొంగలంట, మనుషులను ఎత్తురు దాగుతారంట. మొన్న మైకు పెట్టి మా దొర ఊరంతా చెప్పిండురా. నువ్వేరా నక్సలైట్? అమ్మో, ఏమరా బీరప్ప? అయ్యా వీడేమో నన్నేమో పోలీసులకు పట్టించేటట్టున్నారు చూడు బిడ్డాను. అరే కొమరన్న, నీకు తిననీకి తిండు నాదరా? తిండి నీ నీళ్ళే లేకుండా తిండి దాకా పోయినా బిడ్డ. మరి ఉండనికి ఇల్లు నాదరా? ఇల్లు గుడిసెకే గతి లేదురా దేవుడా. అంటే ఇల్లుందా అంటే ఏం చెప్పాలి? వారి మరి తొడగనికి బట్టలన్నాయిరా? బట్ట అడిగినావా? వారి ఈ కాంగ్రెస్ రాజ్యం రాకముందు కడుపు నిండా తిండి ఉండే, ఒంటి నిండా బట్ట ఉండే, మడిమ దాకా దోతి ఉండే. ఏమంటా ఈ రాజ్యం వచ్చిందో అంగిపోయే, గొంగడి పోయే, ఈడుకున్న పంచ ఈడికాయే. ఇక ఈ మంత్రి వెనక మంత్రి, మంత్రి వెనక మంత్రి, 2 రోజులకు ఒక మంత్రి మారుతున్నారు చూడు ఈ రోజుల్లో. ఈ 4 రోజులలో గిరి కూడా ఉంటదో ఊసిపోతుందో. మరే కొమరన్న, పండించి తిండికి లేని వాళ్ళు, బట్టలు నేసి బట్టలు లేని వాళ్ళు, మేడలు గట్టి గుడిసెకు లేనోళ్ళు, వీళ్ళంతా నక్సలైట్లేరన్నా. అయితే మనం అంతా నక్సలైట్లమేనంటావా? అయితే నేను కూడా నక్సలైటేనంటావా? అవునరా. అయితే బీరప్ప, అయితే మల్లన్న, మనమంతా తిండికి లేని వాళ్ళమంతా నక్సలైట్లం. అయితే ఈ సర్కారు, ఈ పోలీసు, మిలిటరీ ఏం పీక్కుంటుందో పీక్కోమని బిడ్డ. అయితే బీరప్ప, ఒక చిన్న అనుమానం రా. ఏంద్రా? ఈ పేదోళ్ళ కోసం, నీలాంటి నాలాంటి వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చిన ఒక్క నక్సలైట్ అన్న ఉన్నాడంటవా? ఒరే మల్లన్న, ఒరే కొండన్న, ఒక్కటేమిటి వందల్లో వేలల్లో ఉన్నారు. పేదల బతుకుమారాలని మొట్టమొదటి నక్సల్ వరి ఊర్లో ఉన్న రైతులు కూలీలు తిరుగుబాటు చేసినారు. నక్సల్ వరి పిలుపుతో దేశంలోని వేలాది మంది వీరులు పోరాటంలో పాల్గొన్నారు. మన తెలుగుదేశంలో సత్యం కైలాసం లాంటి ఉపాధ్యాయులు, భాస్కర్ మల్లిక్, డాక్టర్ పాణిగ్రాహి లాంటి వాళ్ళు, కవులు, కళాకారులు, దుష్యంతు రాజారాం రెడ్డి లాంటి విద్యార్థులు పాల్గొన్నారు అన్నా. వారి బీరప్ప, అయ్యా ఎవరన్నా పాల్గొన్నారంటే నమ్ముతా గాని ఆ కాలేజీ కుర్రోళ్ళు ఉన్నారున్నవే, వాళ్ళు పాల్గొన్నారంటే నేను నమ్మలేకపోతున్నా బిడ్డ. ఒరే, నువ్వు చక్కగా ఆనే చెప్పినావు. హై స్కూల్లో చదివేటోళ్ళ గోత్రాలు, కాలేజీలో చదివేటోళ్ళ కెరుక, కాలేజీలో చదివేటోళ్ళ కెరుక, కాలేజీలో చదివేటోళ్ళ గోత్రాలు, హై స్కూల్లో చదివేటోళ్ళ కెరుక, హై స్కూల్లో చదివేటోళ్ళ కెరుక, వారి వీరి గోత్రాలు.
కాలేజీలకని బయలుదేరి సినిమా హాల్ దగ్గర సినిమాలు చూసుకుంటూ వచ్చేపోయే ఆడపిల్లలకు లైటింగులు కొట్టుకునే కుర్రాళ్ళకేరు. ఒరే కొండన్న, ఒరే మల్లన్న, నేను ఇప్పుడు చెప్పబోయే విద్యార్థుల కథ అలాంటి విద్యార్థుల కథ కాదు. ఓరుగల్లు పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నటువంటి సూరపులేని జనార్దనం రాడికల్ విద్యార్థి సంఘ నాయకుడు మురళీ మోహన్ రావు ఆనందరావు అనే తమ్ముళ్ళు వేసుకొని నీలాంటి నాలాంటి పేదల కోసం ఎలా బతికిందో కథ చెప్తా వినరన్నా. చేసన్న పోరాడు రావన్న పోరాడు రావన్న పోరాడు రావన్న పోరాడు రావన్న నలుగురు వీరుల కథ వాళ్ళంబడి నక్సల్ బరి బిడ్డల కథ వాళ్ళంబడి చదువుకున్న పిల్లలంట విద్యార్థి సాకులాంటి పిల్లలంట విద్యార్థి సూర్యుడు సుధాకరుడు విద్యార్థి సూర్యుడు సుధాకరుడు వీరుడు మురళీ భోగం విద్యార్థి వీరుడు ఆనందరావు విద్యార్థి నలుగురికి నాయకుడు సురపులేని జనార్దను విద్యార్థి మామూలు రైతు బిడ్డ విద్యార్థి పోరాటం మహాబిడ్డ నలుగురు వీరులమ్మ విద్యార్థి ఈ నలుగురు వీరులమ్మ విద్యార్థి చదువులు సంఖ్యలు వదిలి చక్కని బతుకులు వదిలి చేతిలో చెయ్యేసుకొని బలాయ్ బలాయ్ తీసుకుందు ఊపిరి పోయేదాకా పోరాడి దస్తమందు పట్టణాలు వదిలిపెట్టి పల్లెకెళ్ళినారమ్మా. వారి వీరప్ప అయ్యా ఈ నలుగురికి నాయకుడైన సూరపనేని జనార్దన్ ఉన్నాడే, ఈయన మా ఊళ్ళో ఓట్లేసుకుంటున్న నాయకుల వలే ఈ ఓట్ల కోసం వస్తారు చూడు లీడర్లు, వాళ్లకు లెక్క ఈయన 3 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పల్లెలకు పోయిండా. ఒరే మల్లన్న, ఓట్లేసేటోళ్ళ గోత్రాలు ఓట్లు తీసుకుంటోళ్ళకెరుక ఓట్లు తీసుకుంటోళ్ళ గోత్రాలు ఓట్లేసేటోళ్ళకెరుక మరి విరి గోత్రాలు సార నీళ్ల కోసం మధ్యన తిరిగే చెంచాలకెరుక. ఒరే కొండన్న, రాడికల్ నాయకుడు సూరపునేని జనార్దను ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూనే ఓరుగల్లు చుట్టుపక్కలున్న పల్లె ప్రజలతో ఎలా కలిసిపోయిందంటారన్నా. రిక్షా వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిందో రాడికల్ జనార్దనన్న, వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిందో రాడికల్ జనార్దన. వీరప్ప మల్లన్న ఎట్లా కలిసిపోయారు ఇంటివా? రిక్షా వాళ్ళతో కలిసి రిక్షా దొచ్చిందో అతిపేటలోని కార్మికుల కలిసి కార్మికుల బాధలకు కారణము చెప్పే జనిస్ల రంగు విప్పి చెప్పిందో మిస్సు అన్నలతోని కలిసి బతికిందో చదువు రామలకు చదువు నేర్పిందో రాతనాలకు రాత నేర్పిందో గంగన్న గురువైనాడో చెన్ను చిన్నారుకు అన్నయ్యినాడో చెన్ను చిన్నారుకు అన్నయ్యినాడో నాలుతో కలిసి పల్లెకెళ్ళిందో ఆకలతో కాకుండా చేతల్లతోనో ప్రజల గల్వానికి పట్టుబట్టిందో ఏబీవీపీ గాళ్ళ ఏడిపించిందో మత పచ్చి గాళ్ళది మదముంచినాడో పల్లి అరే వడపల్లి పడిపల్లి తక్కెళ్ళ పాడో సైకిలేసుకొని తిరగసాగిందో ఏ ఊరు నీదంటే ఈ ఊరే అందో తల్లిదండ్రి ఎవరంటే మీరే అన్నాడో
తల్లిదండ్రి ఎవరంటే మీరే అన్నాడు అమ్మ అక్కని అమ్మాల కలిసే వాళ్ళ బిడ్డలా నెత్తుకుని బిడ్డయినాడు బిడ్డలా నెత్తుకుని బిడ్డయినాడు సిందారి సెల్లల్ల సీముళ్ళు తీసే చెల్లి అక్కాని తెలివి చేసిండో పల్లె బతుకు తన బతుకు అన్నాడు సల్లంగా చదువును సాలిచ్చుకుందో సల్లంగా చదువులను సాలిచ్చుకుందో మెల్లంగా పల్లెకు దారి పట్టిందో ముగ్గురు తమ్ములను వెంటేసుకుందో మెదకు జిల్లాలోన కాలు పెట్టిందో ముగ్గురు తమ్ములను వెంటేసుకుందో మెదకు జిల్లాలోన కాలు పెట్టిందో ఒరే కుమ్రన్న ఒరే మల్లన్న నువ్వు అన్నట్టు విద్యార్థులలో విద్యార్థులైనటువంటి రాడికల్ విద్యార్థి సంఘ పళ్ళు సూరపెద్దేని జనార్దను పల్లె బతుకులు చూడడానికి మెదక్ జిల్లాలోని ఒక పల్లెలోకి వెళ్ళిండు రన్నా ఆ పల్లె ఎలా ఉన్నదంటే ఎలా ఉన్నది వారి చదువుకున్నోళ్ళు అన్నావు కదా అవును ఈ చదువుకున్నోళ్ళలో కూడా న్యాయం చేసే వాళ్ళు ఉన్నారు నీలాంటి నాలాంటి వానికి అన్యాయం జరిగిందని ఎవరైనా చాలా పెద్ద చదువుకున్నారు ఉన్నారా వారి నీలాంటి నాలాంటి వానికి అయ్యా అన్యాయం జరిగిందని మన గొర్రె పిల్ల పోయిందని అప్లికేషన్ రాసుకుని ఎస్ఐ కాడికెళ్తే వాడు ఆమ్యంగా లేకుంటే కామ్నయ్యో తానే అంటాడు అయ్యో వాడి దగ్గర న్యాయం జరుగుతలేదని అప్లికేషన్ రాసుకొని వాడి కంటే పెద్ద దొరైనటువంటి కలెక్టర్ దగ్గరికి పోతే వాడు మేజి కింద నుండి మెల్లంగా చేయి జాపుతాడు వాడు కాదని సెక్రటరియట్ లోపల సెక్రటరీ దగ్గరికి వెళితే వాడు హౌ అంటే డ్యూ అంటాడు అక్కడిక్కడ న్యాయం జరుగుతలేదని చెప్పి కోర్టు లోపల మనం జడ్జి దగ్గరికి వెళితే నల్ల కోర్టు న్యాయమూర్తి కూడా చెయ్యి జాపిండు రన్నా ఒరే కుమ్రన్న ఒరే మల్లన్న నిజమైన న్యాయం ప్రజల దగ్గరే దొరుకుతుంది పల్లెల్లో దొరుకుతాయి గ్రామాల్లో దొరుకుతాయని గుర్తించినటువంటి విద్యార్థులు నిజమైన బతుకు చదువుకోవడానికి తిరుక్కుంటా మెదక్ జిల్లాలో పల్లెకొచ్చిండు ఆ పల్లె ఎలా ఉందంటే ఎలా ఉంది బిడ్డ మెదకు జిల్లాలోన మెదకు జిల్లాలోన పొరినాయిలో బతుకులేని పల్లుందిరా పొరినాయిలో బతుకులేని జనముందిరా పొరినాయిలో జవాబుల జనముందిరా పొరినాయిలో హక్కులేని జనముందిరా నవాబుల కాళ్ళ కిందరో నలిగిపోయిన పల్లె సీవట ఉసాముల కాళ్ళ కిందరో గుడిదైన బుద్ధి పల్లెరో రసాకర్ల భూస్వాములతో రసాకర్ల భూస్వాములతో జలం చేసి ప్రాణమిచ్చిన రైతు బిడ్డలను గన్నా రత్నాల పల్లె సీమ మెదకు జిల్లా బతుకులేని పల్లెందిరా బతుకలేని జనముందిరా పల్లె పొంటి ఆవిడ కొరకు పసుపేరు వారుతుందిరో ఏటికి ఎడమ పక్కన ఎండిపోయిన మోట బాబులు ఏటికి కుడి పక్కనరో కోటీసుల ఊట బాబులు ఎండకాలం వచ్చనంటే ఏటి నీళ్లు మలుపుకొని కోటీసుల పూలలను కోటి తిప్పలు పెడతారు మెదకు బతకలేని జనముందిరా ఒరినాయనో బతకలేని జనముందిరా పల్లెకు పడమటేమురాం పెద్ద పెద్ద చెరువులున్నవి చిన్న కుంటలున్నవి ఎన్నెన్నో బావులున్నవి పంటలు చెరువులు నిండితే కూలలకు పండుగర చెరువులు
నిండకపోతే గుండె బలిగి సస్తరరా మెదకు జిల్లాలో నా ఒరి నాయనో మెక్కులేని పట్నం మీరా ఒరి నాయనో కక్కలేని జనముందిరా వీరప్ప ఆ చెరువులుంటే ఆ చెరువు కింద భూములు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయి? పెద్ద చెరువు తూము కింద రోగం పెద్ద పెద్ద ధరల భూములు మరి బండే తరి పొలాలు పల్లె నేల సొరబాలీరు కోడు పొలం సాకనున్నది సౌదు పొలం సాకనున్నది ఎర్ర పొలం మంగలున్నది గొర్రె పొలం ఒడ్డరున్నది కర్ర పొలం తలారున్నది గండి పొలం గాడిదున్నది మాలకు మాదిగోళ్లకు ఈనామున్న ఇసుక భూములు బురద దొక్కి బురద గట్టి భూస్వామికి సేవ చేస్తే తర్రలన్నీ పోవంగా తలకు తూమెడే రాదు మెదకు జిల్లాలో నా ఒరి నాయనో మెక్కులేని పట్నం మీరా ఒరి నాయనో పక్కలేని జనముందిరా ఒరి నాయనో పక్కలేని జనముందిరా నాయనో బతకలేని జనముందిరా ఒరే కొమరన్న ఆ పల్లె చెరువు కింద వేలాది ఎకరాల భూములున్నాయి కానీ ఆ భూములన్నీ ఆ పల్లెనేలే దొరవాని చేతిలో ఉన్నాయి పని బాటులకు మాత్రము చౌడు భూములు చౌక భూములు పంట పండని భూములున్నాయి రన్నా వారి వీరప్ప అయ్యా భూమి అంటే నా భూమి గుర్తుకొస్తుంది బిడ్డ. ఏమిరా నీకు భూమి ఉందా ఏముంది ఆ లీడర్ గా లేడు. అవును వాడికి ఇంత లంచం కడితే ఇంత గుంటెడు పొలం దొరికిందిరా అప్పుడు. ఎట్లుందిరా ఎట్లుందా అన్ని చెట్లు పుట్టలు గుట్టలు దున్నితే సాలు రాదు. విత్తనం వేస్తే మొత్తం అలా బిడ్డ. అయ్యో ఆ భూమి దున్ని 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 ఏంటికి రామారావు అంత మనిషిని ఎలికి పిల్లంత అయిపోయిన బిడ్డ. అయ్యో అయ్యో మరి ఇది ఎట్లుందని అడగవే. ఎట్లున్నదిరా? ఏం చేసినంటే ఏం చేసినావు? ఇక దుక్కి దున్నిన విత్తనం పెట్టినావు. ఇక చూడు మరి మందులు తెచ్చి కూడా వేస్తే మందులు అమ్మో పిరవైపోయినా ఏం మందులు వేసినావు వారి మందులు పిరమైన ఎక్కడున్నాయి అనుకున్నావు బిడ్డ. మందులన్నీ పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర గోదాములలో దాచిపెట్టిన మందులు. ఏం మందులు? గాలి పుచ్చ తాకాటు పెట్టి తెచ్చిన. ఏమిరా ఏమా మందులకేం కరువురా? గోమోర్ గిమోర్ సుపలా గిపలా ఇందిరాగాంధీ 204 ఎన్టీ రామారావు 630 అన్ని తెచ్చేసేసిన. అయ్యో అయితే ఇన్ని రకాల మందులు వేస్తే ఇక పంటలు పడ్డాయి మా అబ్బో ఎట్లా వండింది అనుకున్నావు బిడ్డ? ఏమి ఓ ఇక చూడు మరి ఎన్ను బారెడు కంకి మూరెడు దూస్తే దోసెడు ఉప్పు అంటే ఉలక్కే. అయ్యో అంటే అన్ని పతంగాలు ఎగిరిపోతున్నాయి బిడ్డ. ఏంద్రో మరి ఒడ్లు కింద పడాలి కానీ గాలి ఎట్లా ఎగిరిపోతున్నాయి. అసంటి ఎరువులు అసంటి భూమి ఇచ్చిండ్రు బిడ్డ గవర్నమెంట్ సర్కారు మనకి. మరి ఎట్లా ఉందనుకున్నావు? సరే మొత్తం కోత కోస్తి కుప్ప కొడితి అన్ని తూర్పార పడితి మిగిలిన రాళ్ళు రప్పలు కలిసి ఒక సంచికి ఎత్తిది అవి తీసుకొచ్చి మా ఆలి మంగికి ఏమే వండి పెట్టే అని పెడితిని. అన్ని వండి పెట్టింది. ఇక చిన్నదే తినుడు. నేను మా ఆలి మంగి కూకుని తిని 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 పీకెల దాకా తిన్నావురా. తిన్నామో లేదో ఒకటే పని పడింది మాకు. ఏం పని? అరే నేను పోను మా మంగి రాను. ఎక్కడికి పోతిర్రా? సినిమాకి అనుకున్నావు బిడ్డ? సినిమా కాదురా చెంబటికి. ఓహో ఏరుగా పెట్టినాదురా. ఒరే కొమరన్న భూమి మాత్రం భూమి అన్నారు, భూ సంస్కరణ అన్నారు, ఏమి చేయలేదు. ఒరే కొమరన్న ఇందిరాగాంధీ భూ సంస్కరణలు బట్టి పూటకం నాటకం. భూ సంస్కరణలో భూస్వాములకున్న ఒక్క సెంటు భూమి కూడా పోలేదు. ఆ పల్లెలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకా పల్లె భూమినంతా తన చేతిలో పెట్టుకున్న ఆ ఊరు భూస్వామి ఎలా ఉన్నాడంటారన్నా? ఊరికి నట్ట నడమ ఊరికి నట్ట నడమ వారి కడి ఉంది గడి చుట్టూ పహరి గోడ గడిలోని గుట్టంతా గడి నేలే దొరకెరుక మెడలు నరికే మొత్తుంది గురి తీసే కంపముంది కుట్టుకలను తెంచేటి
రాతుల వాయుందిరన్న తిరగబడ్డ పూలల్లో గడికలితే గుటుకంటరు తరతరాల పొడుగున గొర్ల రక్తము వాళ్ళది రాజుల కాలంలోన వాళ్ళ తాత రాజులుండే నవాబుల కాలంలో వాళ్ళ నాన్న నవాబుండే భీము టోపి తీసేసి గాంధీ టోపి పెట్టుకునే స్వాతంత్రం రాగానే సర్కారే వాణిదాయే రీం టోపి పెట్టటోని గోత్రాలు గాంధీ టోపి పెట్టటోని కెరక గాంధీ టోపి పెట్టటోని గోత్రాలు రీం టోపి పెట్టటోని కెరక వారి వీరి గోత్రాలు టోపీలు మార్చుకుంటూ పేదోళ్లకు టోపీలు పెట్టి చెంచగాళ్ళ కెరుకో కొమరన్న ఒరే మల్లన్న స్వాతంత్రం రాగానే దొరవారి దోపిడికి ఎదురు లేకుండా పోయింది వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది ఎలా ఊర్లో ఆడుకుంటున్నాడంటారన్నా చెరువు గుట్ట పడతాడు గుట్టకిస్తాడు మన మీది కట్టిలా పని తీసుకుంటాడు వారం కూలడిగితే మళ్ళీ వారం అంటాడు మళ్ళీ వారం అడిగితే ఇల్లు రాలేదంటాడు విల విలమాడినా వీడికి పరిచయడు ఊరికొచ్చి నెరువులు రాకులమ్ముకుంటాడు మందులు గోళీలు మాయం చేస్తాడు పాల డబ్బలల్లిలో పట్నం పంపిస్తాడు గుడికొచ్చిన డబ్బులు పుట్టుకున మింగేస్తాడు చిన్న తమ్ముడు ఉపమూనా చేస్తారా పొలము నిండి బల్లిన పొట్టు కింది కిడువడు కథం చేస్తానంటాడు కూలినాని పంటలు వెంట పాలు చేస్తాడు కానీ ఏటుకెదురు లేదురో మాటకెదురు లేదురా ఒరే కొందన్న ఈ విధంగా దొరగాడు కోటి సంపదలతో తులతూగుతుండగా ఆ ఊళ్ళో పని వాటోళ్ళు ఏ విధంగా ఉన్నారంటారన్నా కొలిమికాడ కమ్మరొల్లురు కొలిమికాడ కమ్మరొల్లురు మొద్దు చెక్కె బొడ్డలు దూరం మక్క వేసే సాలలు దూరం తనలు గరిగే మంగళొల్లురం చెరువులోన సాకలొల్లురం బండ మీద ఒడ్డెరొల్లురం పరువు మోసే అమాలొల్లురం ఉండ చేసే కమ్మరొల్లురం అద్దుమ రాత్రి నుండి నిద్దుర రాత్రి దాకా పిడికెడు మెతుకుల కొరకు పిడికిల్లా సస్తారు ఒరే కుమరన్న అక్కడ ఉట్టికి స్వర్గానికి అందకుండా సగం కాలి కాలని కడుపులతో కమ్మరి కుమ్మరి చాకలి మంగలి జీవిస్తున్నారు రన్నా ఒరే మల్లన్న ఒరే కొమరన్న ఎంగిలి ఇస్తరాకులలో పారేసినట్టు ఆ ఊరి చివర మనుషుల్లో మనుషులుగా గుర్తించబడిన మనుషులు ఎలా ఉన్నారంటారన్నా ఎలా ఉన్నది
పల్లెకు కింది దిక్కున రమణ లక్ష్మణ ఈ తిరుకుంటూ కాటుందిరో ఊరిలోని ఉత్సవమిలో రమణ లక్ష్మణ ఊరిలోని ఉత్సవమిలో రమణ లక్ష్మణ కుంట నుండి చంపు కొడుకదో రమణ లక్ష్మణ కుంటకు అటు ఇటు పక్కనో రమణ మానవాది తన గుడిసెలురో తలుపుంటే తాళముంటదో కోసికుంటే తలకుండదురో పోయిన పాత సిప్పలో సినిగిపోయిన కోసి సింపులో రెక్కలే వాళ్ళ ఆస్తి పాస్తులో నూటికి 100 మందిరో రామన్న జీతముండి బతుకుతారురో రామన్న వాళ్ళ బాధలో రామన్న ఇప్పి చెప్పనలవి కాదురో రామన్న బతుకంతా దారబోసి మెతుకులేక సస్తారు ఓ అర్జునుల బతుకులు అట్లా ఉన్నాయి రన్నా వీరప్ప అర్జునులంటే ఎవరు బిడ్డ ఓరే అర్జునులంటే తెలియదారా అరే ఎవరా వాళ్ళే రా మన మానవాది వాళ్ళు మన మహాత్మా గాంధీ వాళ్ళకు ముద్దుగా హరిజనులు అని పేరు పెట్టాడు హరి అంటే దేవుడు జనులు అంటే బిడ్డలు అంటే హరిజనులు అంటే దేవుని బిడ్డలు అన్నమాటలన్నా మానవాది వాళ్ళంతా దేవుని బిడ్డలా మరి తక్కిన వాళ్ళంతా గాడిది బిడ్డలా మరి ఎంత చక్కని మాట చెప్పిన ఊరన్నా ఒరే అన్నలారా ఒరే తమ్ములారా ఆ పల్లెలోని అన్ని కులాలలో దొరగారి జీతగాళ్ళున్నారు ఆ జీతగాళ్ళ బతుకులు ఇంకెలా ఉన్నాయంటారన్నా అయ్యోనే దైవమా ఆదికాలం వచ్చెనా ఏమని చెప్పుదో ఎంతని చెప్పుదో జీతగాళ్ళ బతుకురో చెప్పితే తెల్లారదు జరబొచ్చి సచ్చిన పొరమే చెక్కాలిరా ఇంకా తీనుకున్నారో ఇత్తన వేయాలిరా రాత్రి బావల్లో రంపము కోతాలురా తప్పెమి లేకున్నారో తన్నులు గుద్దులురా పుట్టెడు అప్పులురో ఉంచెడు జీతామురో ఇంతని చెప్పుదు ఏమని చెప్పుదాం ఆ రైతుల బాధలు ఆ కూలీల బాధలు ఒరే వీరన్న ఒరే మల్లన్న ఇలాంటి బాధల్లో కుమిలి కాలిపోతున్నటువంటి ప్రజల దగ్గరికి మన నలుగురు వీరులు రాడికల్ల బిడ్డలు వచ్చిండ్రు రన్నా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా ఆ ప్రజలతో ఎలా గడిచిపోయిందంటారన్నా నాయన్నాలారయేమి మీరు చిన్నబోయినారు నాయన్నాలారయేమి మీరు చిన్నబోయినారు చిన్నబోయినారు సింహంలో ఉన్నారు సావిల్లు ఊడ్చినారు సానీపి చల్లినారు సిమటంత దార పోసి సిరకాలు తడిపినారు మాయన్నా కూడన్నా నా మాట వీనరన్నా మా పల్లె విడిసిపెట్టి ఈ పల్లె
పల్లెకొచ్చినాము మా తల్లిదండ్రి విడిసి నీ సెంత చేరినాము మీరు కుమిలిపోకురన్నా కొలిమయ్యి మండురన్నా మా తల్లిదండ్రి విడిసి మీ సెంత చేరినాము మము సంపుకున్న వీరే మము సంపుకున్న వీరే మము సాదుకున్న మీరే కుమిలిపోకురన్నా కొలిమయ్యి మండరన్నా నువ్వు బాధపడకురన్నా బాకయ్యి మరువరన్నా ఒరే కొమరన్నా ఒరే మల్లన్న ఎప్పుడైతే బాధల్లో ఉన్న బిడ్డలు దగ్గరికెళ్ళినరో ఎప్పుడైతే నలుగురు బిడ్డలు పేదల ఇళ్లలోకి గుడిసెల్లోకి చేరినరో ఆ రైతు కూలీలకు ఆశ్చర్యం కలిగింది. ఇంతకు వీళ్ళెవరో తెలుసుకోవడానికి అక్కడున్న పేదలు ఆ నలుగురు బిడ్డల్ని ఏమని అడుగుతున్నారంటారన్నా ఏ ఊరు మీది ఏ పల్లె మీదో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఏ ఊరు మీది ఏ పల్లె మీదో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ నడు రామన్ను ఎందుకొచ్చిందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఎట్టి ప్రజలతోని ఏమి పని ఉందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఏమి పని లేకుంటే ఎందుకొచ్చిందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ పుట్టి బుద్ధి ఎరిగి సావనీకైనం సిన్నారి నా బిడ్డలారా బిడ్డ మా మేలు కోరేటి మనుషులే లేరు సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఎంత చేసిన గాని అంతింత బతికే సిన్నారి నా బిడ్డలారా బిడ్డ మాటలు వింటుంటే మనసు జరిగిందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ మాటలు వింటుంటే మనసు జరిగిందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ కన్నుల్లో చూస్తుంటే కడుపు దేవిందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఈ కడుపుల్లో మీ కన్నుల్లో చూస్తుంటే కడుపు దేవిందో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఓట్ల కోసం వస్తే సూటిగా చెప్పో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ పార్టీల నమ్ముకొని పాడయ్యినమ్రో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ పార్టీల నమ్ముకొని పాడయ్యినమ్రో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఓట్లను గాసేటి సెట్ అయ్యినమ్రో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ మనసుల్లో ఏముందో మనవి చెయ్యండో బిడ్డలారా మనసుల్లో మీ మనసుల్లో ఏముందో మనవి చెయ్యండో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ మనసుల్లో ఏముందో మనసు చెయ్యండో సిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఒరే అన్న ఈ ఓట్లతో సుఖం లేదని ఎలక్షన్లతో డబ్బుతో కూడుకున్న పని అని పార్లమెంటు ఒక పందుల దొడ్డి అని ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్తున్నారంటారన్నా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి మొక్కకు నీళ్లు పోసి దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి మొక్కకు నీళ్లు పోసి గుట్ల కొద్ది పంట తీసి పస్తులుంటారెందుకో మీరు పస్తులుంటారెందుకో మా మాట వినారెందుకో మా మాట వినారెందుకో కమ్మరన్నకు కొలిమి లేదు కుమ్మరన్నకు కుండ లేదు సాకనన్నకు మాదిగన్న ఇటు బతుకులు మారలేదు సాలని బతుకులు ఈ సాలని బతుకులు మీరు సచ్చి బతుకుతున్నారు మీరు సాలని బతుకులు మీరు సచ్చి బతుకుతున్నారు సూరు నెలుగు చూసినట్లు గాలి నీవు పీల్చినట్లు నీళ్లు నీవు దాగినట్టు నీవు దాగినట్టు నీవు దాగినట్టు భూమి ఎందుకు దక్కలేం ఈ దుక్కులెందుకు తున్నలేం ఈ భూమి ఎందుకు దక్కలే ఈ దుక్కులే భూమి లేనిదే పువ్వ లేదు పువ్వ లేనిదే పక్కు లేదు భూమిలోన బొగ్గు ఉంది బంగారం నిండి ఉంది భూమిని దక్కితే సుఖమంతా బౌరు ఈ భూమిని దక్కితే సుఖమంతా బౌరు రాడికల్లా వింటివా
రాడికల్లా సంగ పొల్లం రైతు కూలి బిడ్డలాము కష్టజీవుల పోరు నడిపే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళము ఓట్ల కోసం రాలేదో నీ నోట్ల దుమ్ము గట్టము మేము ఓట్ల కోసం రాలేదో నీ నోట్ల దుమ్ము గట్టము కొడుకులాము బిడ్డలాము నక్సలు బరి బిడ్డలాము మమ్ము నక్సలైటులంటారు మమ్ము సంపుకున్నా మీరయో మమ్ము సాదుకున్నా మీరయో మమ్ము సంపుకున్నా మీరయో సాదుకున్నా మీరయో మేము ఓట్ల కోసం రాలేదు, మేము సీట్ల కోసం రాలేదు, దున్నేవానికి భూ పోరాటం నడపడానికి వచ్చినమని ఆ బిడ్డలు అక్కడున్న రైతు కూలీలకు విన్నవించారు. ఆ పల్లెల్లోని ప్రజల సమస్యలు విన్న మన అన్నలు సంఘం పెట్టుకొని సంఘంలో చేరి సంఘటితంగా పోరాడదామని పిలుపునిచ్చిండ్రు. అక్కడున్న కమ్మరి కుమ్మరి సాకలి మంగళంతా అన్న మన కష్టాలు పోవాలంటే సంఘం పెట్టుకుందామని ఆ రైతుల్ని ఎలా పిలుస్తున్నారంటారన్నా, రండి కూలన్న సంఘం పెడదాము సంగతేందో చూద్దాము, రండి కూలన్న సంఘం పెడదాము సంగతేందో చూద్దాము, రండి కూలన్న రైతన్నల సంఘము రాడికల్ల సంఘము పేదోళ్ళమంతా కలిసి పెడదాము సంఘం రండి కూలన్న సంఘం పెడదాము సంగతేందో చూద్దాము, రండి కూలన్న ఎండిన పేగులోడ మండిన గుంటెలోడ దుక్కులు లేనోడ దిక్కులు లేనోడ ఆకలి పేగులోడ రండి రండన్నా సంఘములో చేరండి, రైతన్నల సంఘము రాడికల్ల సంఘము రండి సంఘం పెడదాము సంగతేంద చూద్దాము, వారి బీరప్ప అయ్యా. మరి మన వాళ్ళు సంఘం పెట్టుకుని ఏమన్నా కార్యక్రమాలు తీసుకున్నారా, లేకుంటే కాలు మీద కాలు వేసుకొని కూకున్నారా? ఒరే కొమరన్న, ఆ ఊళ్ళో సంఘం పెట్టగానే ఆ ఊళ్ళకు జీవాధారమైనటువంటి భూమి గురించి పోరాటాన్ని మొదలు పెట్టిండ్రు. ఒరే మల్లన్న, రైతులు కూలీలు సంఘం పెట్టుకున్నాక మొట్టమొదటిసారిగా రాడికల్లా నాయకత్వం కింద బంజరు భూములు దున్నుకోవాలని ఒక రోజు తెల్లవారుతుండగానే ఆ రైతులంతా ఎలా బయలుదేరారంటారన్నా, ఎల్లినారే నా కూలీనలన్నా ఎల్లినారే నా కూలీనలన్నా నాగండు ఎత్తుకొని నాగటెడ్డు తోలుకొని తోలు భుజానేసుకొని ముళ్ళు కర్ర పట్టుకొని పంజరంతా బాగా దున్ని బంగారు పంట తీయగలినారే సెంగులేగా చెక్కుకొని కమ్మ కత్తి పట్టుకొని గొడవలీసే తందుకొని బంజరుల ముళ్ళ చెట్లు నరికి కుప్పలయ్య నీకి వెళ్ళినారే అయితే బీరప్ప అయ్యా దొరగాడు కళ్ళు మూసుకొని కూకున్నాడా మరి? ఒరే కొమరన్న, దొరను మాత్రం ఊరుకోలేదు. దొర కాళ్ళ కింద మన్నొచ్చి కంట్ల పడ్డట్టయిపోయింది.
ఎప్పుడైతే రైతులు కూలీలు బంజరు దున్నుకోవడానికి బయలుదేరిండ్రో దొరవారు బగ్గున మండిండు. కరణాని తన బంట్లను పంపించి బంజరు నరకపోకుండా చూశాడు. ఆ సంఘంలో చేరినటువంటి కొందరిని గడిలోకి తీసుకుపోయి ఈ సంఘం పెట్టిండ్రో చెప్పమన్నాడు. చిత్రహింసలు చేసిండ్రు. ఇది తెలుసుకున్న ప్రజలు దొరగారి పని బాటలు బంద్ చేసిండు. పని మానేసిన వాళ్ళను కూడా తన గడికి తీసుకొచ్చి ఆ దొరగాడి ఎలా బాధ పెడుతుండంటే రన్నా రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి నాజన కూలన్నాలార 10,000 దండాలు ఈ పాదన దండాలు. రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి ప్రాణమిచ్చినట్టి నాజన కూలన్నాలార 10,000 దండాలు ఈ పాదన దండాలు. తీసయ్యానెల్లి దాన్ని పట్టుకొచ్చినారు. ఉత్తరాన్ని తావుల కొట్టి వేసినారు. ప్రాణం తీసినారు. రైతు కూలి రాజ్యం కై రక్తమిచ్చినట్టి ప్రాణమిచ్చినట్టి నాయన కూలనాలార 10,000 దండాలు మీ బాధల దండాలు. రైతు కూలి నాయకులను పట్టుకొచ్చినారు. లేనిపోని కేసు పెట్టి జిలా పెట్టినారు. అయ్య కొట్టు తిప్పినారు. రైతు కూలి రాజ్యం కై రక్తమిచ్చినట్టి తమ ప్రాణమిచ్చినట్టి నాయన కూలనాలార 10,000 దండాలు మీ బాధల దండాలు. వారి బీరప్ప అయ్యా ఈ రాజల సంఘం అన్నలు ఇట్లా సంఘం పెట్టించి ప్రజల్ని తన్నిచ్చి తంగల పెడతారు ఏమిరా? ఒరే కొమ్రన్న, సంఘం పెట్టిన రాడికల్లు ఊరిడిసి పారిపోలేదు. అక్కడున్న ప్రజల్ని ఏ విధంగా ఇంకా కదిలిస్తుండ్రంటారన్నా? నాయన్న కూలన్నాలార కూడులేని రైతులార కలబడుదాం కదిలి రండయ్యో. కలబడుతనే కలదు సుతమయో. కలబడుదాం కదిలి రండయ్యో. కలబడుతనే కలదు సుతమయో. హక్కు మనదైతే దుఃఖి మనదే మొక్క మనదే. హక్కు మనదైతే దుఃఖి మనదే మొక్క మనదే. హక్కు మనదైతే పోతా మనదే మోతా మనదే. హక్కు మనదైతే పోతా మనదే మోతా మనదే. ఉసామి మధ్య నెవడయో బుక్కి పాలు చేద్దామయ్యో. నాయన కూలనాలార కూడులేని రైతులార. ఆయన కూలనాలార కూడులేని రైతులార. బల 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 హరే హరే కలబడుదాం కదిలి రండయో. కలబడుతనే కలదు సుఖమయో. నాయనాలార కలబడుదాం కదిలి రండయో. నాయనాలార కలబడితేనే కలదు సుఖమయో. నాయనాలార. ఎప్పుడైతే రైతాంగానికి రాడికల్లు నాయకత్వం వహించిండ్రో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎలా లేచిండ్రంటారన్నా? భయం లేని బోయ బిడ్డలు, మాట బట్టి మాల తమ్ములు, వర్ణపడ్డ మాది దండలు, తిరగబడ్డ తెలుగు తమ్ములు, రాజులాంటి రైతు బిడ్డలు, ఓడలాంటి పోరగాండ్రులు, భక్తులందరూ కొమ్మడన్న ఎప్పుడైతే రాడికల్ నాయకత్వం ఇస్తా ఉన్నారు ఆ గ్రామంలోని పల్లె పల్లెంతా దొరవారి భూములు దున్నుకోవడానికి దొరవారి గడి మీదకి ఎలా బయలుదేరిందంటారన్నా? కూలన్న రాజవేలరా, కూలన్న రాజవేలరా, కూలన్న రాజవేలరా, కూలన్న రాజవేలరా. నలుగురు వీరులు, నలుగురు వీరులు, కూలీలంతా, రైతులంతా, చిన్ననంతా, పెద్దనంతా, ఆకులెత్తి, చాకులెత్తి, పరిసలెత్తి, పళ్ళు గడికి, గడికి వచ్చి గడిని చుట్టి త్వరగాన్ని పట్టుకొని బయటికిడిచి పక్కున మండిల్రా ఆకులు తీసుకురా. హక్కుల మండిందా బాపులు దించురా. పక్కున మండిల్రా ఆకులు తీసుకురా. హక్కుల మండిందా బాపులు దించురా. దెబ్బతోని దెబ్బతోని భూస్వాములు
పల్లెలిడిసి పెట్టిరా పట్నం పరిగెత్తిరా సంవత్సరాల తరబడి పల్లె నేలుతున్న దొరలు భూసాములు ఎప్పుడైతే రైతు కూలీలు ఏకమైనరో దెబ్బదేసిండ్రో ఆ దెబ్బను తట్టుకోలేక పట్నం పరిగెత్తిండ్రు మంత్రుల కాళ్ళు ఏలు పట్టుకొని పోలీస్ ఆఫీసర్లకు లంచాలు వేసి మంత్రులు భూసాముల చేతుల్లో చేసుకొని ఏ విధంగానైనా నక్సలైట్లను రూపుమాపాలని గుంపులు గుంపులుగా పోలీసు తండలు పల్లెల్ని చుట్టుముట్టినైరన్నా గ్రామాల్లోకి వచ్చినటువంటి పోలీసులు పోరాటాన్ని చేస్తున్నటువంటి అన్నల్ని ఏ విధంగా నానా హింసల పాలు చేసిందంటారన్నా అయ్యయ్యోనే దైవమా ఆది కాలమొచ్చన ఆది కొడుకులో కాసిని కొడుకులో ఏమైపోతీరిరో ఊపెంత సందమో ఊపెంత సందమో ఏ తల్లి కన్నాడో ఏ తండ్రి పెంచనో ఎట్లు మరుతూమురో ఏమని తలుతూమురో ఏ చెట్టు కొమ్మలో ఏ కొమ్మ పువ్వులో కొలవల తల్లులే కొలబయ్య వట్టిరా తలుసుగా తల్లులేడ్వ సాగిరా ఒకవైపు నుండి ఈ విధంగా పల్లె పల్లెంత గొల్లున ఏడుస్తుంటే మరోవైపు ఆ వీరాది వీరులకు నక్సలైట్లకు పోలీసులకు మాటకు మాట తూటకు తూట ఏ విధంగా సవాలుకు జవాబు నడుస్తుందంటారన్నా ఆ నలుగురు వీరులను చెట్లకు కట్టేసి ఆ ఎస్పీ గారు వాళ్ళని ఏమని అడుగుతుందంటే ఏ ఊరు నీదిరా ఏ ఊరు నీదిరా ఏ పల్లె నీదిరో ఏ పార్టీ నీదిరా ఏ దళము నీదిరో దళ నాయకుడేడిరా సూటిగా చెప్పాకుంటే సూటు చేస్తామురా రే ఎవరా మీ దళనాయకుడు చెప్పండి అంతలోనే ఆ ఎస్పీ గానికి నక్సల్ బరి బిడ్డలు ఏమని సా చెప్తున్నంటే రే మేమెవడమా నక్సల్ బరి బిడ్డలం న్యాయానికి గుర్తులం దోపిడికి బాబులం సత్యమన్న తమ్ములం ఎర్ర జెండలెత్తి నడిసే ఎర్రెర్రని సూర్యులం అంతలోనే ఎస్పీ గాడు ఓహో సత్యం సార్ మీరు తమ్ములా రే మీకేముందిరా బాంబులు మాకున్నవే వినండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ అంటే ఏమనుకున్నాడు బాంబులు మాకున్నవే పటాజిల్లు మావిరా తుపాకులు మావిరా తూటాలు మావిరో గుడ్డవోసి గాళ్ళురా చెడ్డు చేయనున్నరా రే రైడ్కెళ్ళారా కావలసిన బట్టాళ్ళు తుపాకులు తూటాలున్నాయి ఆఫ్టర్ ఆల్ గుడ్డవోసి గాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో మన నక్సల్ బరి బిడ్డలు ఒరే ప్రజల శక్తి ముందు ఏ శక్తి నిలవదు ప్రజలు ఎప్పటికైనా గెలుస్తారని మీకు బాంబులు వే బిడ్డ అని ఆ ఎస్పీ గారికి మన నక్సల్ బరి బిడ్డలు ఏ విధంగా జవాబు చెప్తున్నారంటారన్నా బాంబులు చేసేది గుడ్డగొచ్చి గాళ్ళెరా తుపాకి పట్టేది తూట్ల గుడిసె గాళ్ళెరా బంగ్లా గట్టింది పత్తులే నోళ్ళెరా కోరి గట్టేది కోసిలే నోళ్ళెరా ఈ సోకుటీకులు శ్రమజీవుల చెమటరా అంతలోని ఎస్పీ గారు తేనె పూసిన కత్తిలాగా ఆ పిల్లల్ని ఏ విధంగా బుట్టలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే కొలువులు ఇప్పిస్తాము
వింటే మీకురా మంచి బతుకు ఇస్తాము మాట వింటే మీకురా మంచి బతుకు ఇస్తాము ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాననుకున్నటువంటి నక్సల్ బరి బిడ్డలు ఏమంటున్నారంటే కొలువులు మాకొద్దురా కొలువులు మాకొద్దురా కేసు ఎత్తి వద్దురా కేసులు ఎత్తొద్దురా లొంగిపోము నీకురా లొంగిపోము నీకురా ప్రాణము పెగిలిచ్చిన పార్టీ మాట వదులమా ప్రాణం పెగిలించిన పార్టీ మాట వదలము అంతలో ఎస్పీ గారు లాభం లేదని నలుగురి వీరురా నలుగురి వీరులా చేతులే గట్టిల్రా చేతులే గట్టిండ్రా కాళ్ళే గట్టిల్రా కాళ్ళే గట్టిండ్రా అడవికి గట్టిల్రా అడవికి గట్టిండ్రా చెట్లకు గట్టిల్రా చెట్లకు గట్టిండ్రా చెట్లకు గట్టిల్రా చెట్లకు గట్టిండ్రా ఊట మీద తోటరా గుడ మీద చూడరు ఊట మీద తోటరా గుడ మీద చూడరు ఊట వేసినారురా ఊట వేసినారురా నేలకు తమ్ములు నెలకు తమ్ముడు నేల కొరిగిపోయిరా నేల కొరిగిపోయిరా పచ్చని చెట్లల్లిరో పచ్చని చెట్లన్నిరా ఎర్రబారిపోయను ఎర్రబారిపోయినా పావురాలు తమ్ముడా బాబురాలు తమ్ముడా పరుగులు తీశాయా పరుగులు తీసాయా ఆఖరిగా కాల్ చేస్తామంటే కొన ఊపిరిలో ఉన్నటువంటి సూరప్రియ జనార్దను తమ్ములారు మనం రహస్యం చెప్పొద్దు మనం ప్రాణాలు ఇస్తాం అనుకున్నాం ఈ తమ్ముడా నాయి తమ్ముడా సూర్యుడ సూదాకరా సూర్యుడు సుధాకరా ప్రాణం పోయినా ప్రాణం పోయినా పట్టు వదులద్దురా పట్టు వయస్సురా రెండుగా నరికినా రెండుగా నరికినా గుండె బలము వీడకు గుండె బలము నీడకు చేసిన భాషలు చేసిన వాసాలు మరసిపోవద్దురా మరిసిపోవద్దురా సూర్యుడు ఉంటారు సూర్యుడు ఉంటేరు మనము ఉంటామురా మనము ఉంటామురా చంద్రుడు ఉంటారు చంద్రుడు ఉంటేరు మనము ఉంటామురా మనము ఉంటామురా ఆఖరి క్షణాని వరకు ఒక్క మాట చెప్పనటువంటి ఆ వీరులు చూసి ఎస్పీ గాడు కొన ఊపిరిలో ఉన్నటువంటి వీరుల మీద తూట మీద తూటరు ఊట మీద చూడరు తూట వేసినాడురా ఊట వేసినాడురా పక్షులల్లి తమ్ముడా పక్షులన్నీ తమ్ముడా పరుగులు తీశాయా పరుగులు తీసాయా తల్లులు తమ్ముడు అల్లుడు తమ్ముడు అన్నలు సెల్లేలు అన్నలు చెల్లెలు గోడు గోడు నేర్చుతూ గోడు గోడు నేర్చుతూ కొల్లున చేర్చారా గొల్లును ఏడ్చారా కాళీ కాలాని కాళీ కాడాని బిడ్డల తెచ్చిండ్రా బిడ్డల తెచ్చిందా గుండె కద్దుకున్నరా గుండె కట్టుకున్నరా గూడెం తెచ్చిండ్రా గూడెం తెచ్చిందా బొంద దవ్వుకున్నరా కొంద దవ్వుకున్నరా బొందల పెట్టిండ్రా కొందల పెట్టిందా బొంద మీద తమ్ముడా కొంద మీద తమ్ముడా జెండాలెత్తినారురా 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 ఆ ఎర్ర జెండలెత్తుకొని పల్లె పల్లె అళ్ళి వేడివంతా కరీంనగర్ ఓరుగల్లంతా దండకారణ్యమంతా దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా ఓరు గదులుతున్నదా గలం గదులుతున్నదా దండు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా కోరు గదులుతున్నదా కూలిలంతా భైరవాయ్ కూలిలంతా భైరవాయ్ రైతులంతా భైరవాయ్ పిడికిలెత్తి భైరవాయ్ పిడికిలెత్తి భైరవాయ్ దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా పోరు గదులుతున్నదా గలం గదులుతున్నదా దండు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా కోరు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా పోరు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా కోరు గదులుతున్నదా దండు గదులుతున్నదా దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా గలం గదులుతున్నదా దండు గదులుతున్నదా దళం గదులుతున్నదా దండు గదులుతున్నదా గలం గదులుతున్నదా పోరు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా కోరు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా ఊరు గదులుతున్నదా పోరు గదులుతున్నదా